పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరిఖని ప్రెస్ క్లబ్లో టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా రామగుండం రీజియన్ 1 పరిధిలో ఉన్నటువంటి లెవెన్ ఇంక్లైన్ బొగ్గుగనిలో అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా కార్మికులు రక్షణ మర్చిపోవడం జరిగింది. కార్మికులకు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా అధికారులు యూనియన్ నాయకులకు సంబంధించినటువంటి ప్రమోషన్లకు వత్తాసు పలకడంతో అసలైనటువంటి అర్హులైనటువంటి కార్మికులకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఏదైతే కార్మికుల రక్షణ పట్ల పోరాడాల్సినటువంటి గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘం అంతా కూడా అధికారులకు యాజమాన్యానికి వత్తాసు పలకడంతో కార్మికుల యొక్క రక్షణ గాలికి వదిలేయడం జరిగిందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తడం జరిగింది. ఇప్పటికైనా కూడా సింగరేణి సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా యొక్క కార్మికుల యొక్క రక్షణ పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలి. నిరంతరం కార్మికుల రక్షణ పట్ల అలాగే ఎవరైతే అలసత్వం వహిస్తున్నారో అలాంటి అధికారులపైన కూడా కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే కార్మికులకు న్యాయం దక్కుతుందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున కూడా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కూడా పోరాటం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సింగరేణి యాజమాన్యాన్ని అయితే హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గోదావరిఖని ఇందిరానగర్లో 4 ఏళ్ల బాలిక పైన కూడా వీధి కుక్కలు దాడి చేయడం జరిగింది. 4 ఏళ్ల చిన్నారి సహస్ర పైన వీధి కుక్కలు తీవ్రంగా దాడి చేయడంతో సహస్ర తీవ్రంగా గాయపడింది. సహస్రను ప్రధాన ఆసుపత్రి రామగుండం ప్రధాన ఆసుపత్రికి స్థానికులు తరలించడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుండి కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 50 డివిజన్లలో కూడా కుక్కలు పెట్టిరైపోతున్నా కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా స్థానికులు అయితే ఆరోపించడం జరిగింది. గత కొద్ది రోజులుగా కూడా కుక్కలన్నీ కూడా స్వైర విహారం చేస్తూ గుంపులుగా తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్నటువంటి వారిపైన అలాగే చిన్నారులపైన కూడా పాశవికంగా కుక్కలు దాడి చేస్తున్నా కూడా సంబంధిత అధికారులు కానీ రామగుండం మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదంటూ కూడా స్థానికులు అయితే మున్సిపల్ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా ఈ యొక్క కుక్కల బాధ నుండి తమను రక్షించాలంటూ కూడా పట్టణవాసులు అయితే కోరడం జరుగుతుంది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీలో ఉంటున్నటువంటి యూట్యూబర్ హఫీజ్కు అరుదైన గౌరవం దక్కింది. అయితే ఉచితంగా కుటుంబ సమేతంగా కూడా ఉచితంగా యూఏఈలో గోల్డెన్ వీసా అయితే పొందడం జరిగింది. ఉచితంగా ఎప్పుడైనా కూడా కుటుంబ సమేతంగా కూడా యూఏఈకి సంబంధించినటువంటి 8 దేశాల్లో కూడా ఎక్కడైనా కూడా నివసించేందుకు గోల్డెన్ వీసా అయితే అందించడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో హాఫీజ్ను స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అభినందిస్తూ సంతోషం అయితే వ్యక్తం చేయడం జరిగింది. 2011 సంవత్సరం నుండి కూడా హఫీజ్ తెలుగు టెక్ టూర్స్ అనే యూట్యూబ్ ప్లాట్ఫామ్ వేదికగా ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించినటువంటి పాజిటివ్ నెగిటివ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ కూడా పెద్ద ఎత్తున ఒక యూట్యూబ్ స్టార్గా నిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే అనేక అరుదైన రికార్డులు అయితే కూడా ఆఫీస్ తన సొంతం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనూ కూడా యూఏఈకి సంబంధించినటువంటి గోల్డెన్ వీసా దక్కడం పట్ల కూడా స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఆఫీస్ను గోదావరిఖని ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. రానున్న రోజుల్లో మరింత మంది కూడా ఇలాంటి యూట్యూబర్నిగా తయారు చేయడమే తన లక్ష్యం అంటూ కూడా ఆఫీస్ వెల్లడించడం జరిగింది.